వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రుచుడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. మరి ఈరోజు మన కోసం సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు నరేష్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేసి ఆ రెసిపీ ఏంటో నేర్చేసుకుందాం. హలో నరేష్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నావు? ట్రిపుల్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. వావ్, ఇది ఎక్కడ? ఇండో చైనీస్. ఓకే, ఫ్యూజన్ డిష్ మ్యామ్. చైనీస్ డిష్ బట్ మనం మన ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం ఫ్యూజన్ చేసి మనం చేస్తాం ఈ రోజు. సూపర్. చైనీస్ అందరూ నేర్చుకోవచ్చు ఈజీగా? ఈజీ ఉంటుంది మ్యామ్. సో ముందైతే ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తే దాన్ని బట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది. ముందు పదార్థాలు ఏంటో చెప్పేసి. మనకు కావాల్సిన పదార్థాలు నూడిల్స్, రైస్, జింజర్, గార్లిక్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, ఆయిల్, రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాస్, బెల్ పెప్పర్స్, కొరియాండర్, ఆనియన్, సాల్ట్, పర్పుల్ క్యాబేజ్, క్యారెట్, క్యాబేజ్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కాబట్టి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఇండియన్, చైనీస్, ఇక్కడ మనకి నూడిల్స్ కనిపిస్తుంది, రైస్ కూడా కనిపిస్తుంది. సో ఎలా మిక్స్ చేసి ఒక మంచి రెసిపీ ప్రిపేర్ చేస్తారో చూసి నేర్చేసుకుందాం. ఫస్ట్ ఏం చేసుకోవాలండి? మనం ముందుగా నూడిల్స్ ఫ్రైడ్ చేసుకున్నాం. ట్రిపుల్ ఫ్రైడ్ రైస్ అంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, రైస్ అండ్ ఫ్రైడ్ నూడిల్స్, క్రిస్పీ నూడిల్స్ ఉంటుంది. అది ట్రిపుల్ దాన్ని ట్రిపుల్ అంటారు. ఓకే, చాలా వెరైటీగా ఉంది. నేనైతే ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు. మరి టేస్ట్ చూసాక ఎలా ఉందో చెప్పేద్దాం. కాబట్టి మనం ముందు నూడిల్స్ ఫ్రై చేసుకున్నాం. హీట్ ఆయిల్ చేసుకున్నాం. ఆయిల్ ఫస్ట్ పెట్టేసుకుందామా? ఆయిల్ హీట్ అయితే అప్పుడు మనం వెజ్జెస్ అని కట్ చేసుకున్నాం మ్యామ్. వెజిటేబుల్స్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని ముందుగా బెల్ పెప్పర్స్ కట్ చేసుకున్నాం. ఒకే సైజులో కట్ చేసుకోవాలా? మ్యామ్. కలర్ఫుల్ గా ఉండేందుకు క్యారెట్, పర్పుల్ క్యాబేజ్, నేను బెల్ పెప్పర్స్ కాంబినేషన్స్ తీసుకున్నాను. నేను 3 బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. క్యాబేజ్ 2 టైప్స్ తీసుకున్నాను మ్యామ్. కాబట్టి మల్టీ కలర్ వచ్చేది. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? మీరు ఓన్ గా క్రియేట్ చేశారా? లేదు మ్యామ్, ఇది ఇండో చైనీస్ డిష్ మ్యామ్. ఇది ఎక్కువ మహారాష్ట్రన్ స్ట్రీట్ ఫుడ్ మ్యామ్. ఇది ఓహో, మహారాష్ట్రలో స్ట్రీట్ ఫుడ్. ఇది ఓకే. ఇది ఎక్కువసేపు పడుతుంది మ్యామ్. జస్ట్ మిజాన్ ప్లాక్ టైం పడుతుంది. ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవడం, అన్ని రెడీ చేసుకుంటే తొందరగా అది టైం పడుతుంది. బట్ డిష్ ప్రిపరేషన్ కొద్దిసేపట్లో అయిపోద్ది. ఓకే. కటింగ్ ప్రాసెస్ అంతా మీకు ఫస్ట్ ఇయర్ లోనే ఉంటుంది కదా? ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది మ్యామ్. ఫస్ట్ ఇయర్ అది బేసిక్ మ్యామ్. అది బేసిక్ మ్యామ్. ఎందుకంటే మనం కటింగ్స్ వస్తేనే ఒక డిష్ చేయగలం. కాబట్టి ముందు కటింగ్స్ నేర్పిస్తారు. కటింగ్స్ ఎట్లా కుక్ చేయాలి, టెంపరేచర్, రైట్ టెంపరేచర్, అది ఫస్ట్ ఇయర్ నేర్పిస్తాం. ఫస్ట్ క్లాస్ అవి మ్యామ్. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ క్లాసెస్ అవి ఉంటుంది. ఎందుకంటే అది తెలియంది మనం ఏ డిష్ ప్రిపేర్ చేయలేం. అవును, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కటింగ్ అవసరం కదా. ఇప్పుడు అన్ని సైజెస్ మాత్రం ఒకేలాగా ఉండాలని నేర్పిస్తారా? ఫస్ట్ డిఫరెంట్ కట్స్, ఫ్యాన్సీ కట్స్, డైమండ్స్, డిఫరెంట్ కట్స్ ఉంటుంది. అది కూడా మాకు ఫ్రెంచ్ నేమ్స్ తో నేర్పిస్తారు మ్యామ్. ఎన్ని రోజులు పట్టింది మీకు నేర్చుకునేందుకు? మాకు నేర్పిస్తారు యాజ్ వెల్ యాజ్ అది ఒక రోజు క్లాస్ కూడా ఉంటుంది మ్యామ్. మొత్తం ఓన్లీ ఆ రోజు అదే ఉంటుంది క్లాస్ అనేది. ఓకే. కోసే చాక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా? ఇంపార్టెంట్ మ్యామ్. అది మెయిన్ అదే మ్యామ్. నైఫ్ మనం మంచి నైఫ్ లేకపోతే మనం ఒక డిష్ని సరి కట్ చేయలేం. ఇంగ్రీడియంట్స్ అనేది. సో మీకు మీలో పోటీ కూడా ఉంటుందా? అట్లా కాంపిటీషన్స్ జరుగుతుంది మ్యామ్. ఇప్పుడు మా కాలేజ్లో కాంపిటీషన్ జరుగుతుంది మ్యామ్. మీ క్లాస్లో ఎంత మెంబర్స్ ఉంటారు? మా క్లాస్లో బ్యాచెస్ లాగా ఉంటుంది మ్యామ్. బ్యాచెస్ అండ్ గ్రూప్ వైజ్ ఉంటుంది. పర్ బ్యాచ్ 40 మెంబర్స్ ఉంటారు మ్యామ్. పర్ బ్యాచ్ 40 మెంబర్స్ పర్ బ్యాచ్. కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా మీరు ఇక్కడ? చేస్తుంటాం మ్యామ్. మాకు మంత్లీ కాంపిటీషన్ పక్కా ఉంటుంది. మంత్లీ కాంపిటీషన్ పక్కా ప్రతి మంత్ కాంపిటీషన్ ఉంటుంది కాలేజ్లో. కాంపిటీషన్ లో మీకు చెప్తారా ఇలాంటి డిష్ కావాలని, లేకపోతే సార్ ఇస్తారా మీకు? మాకు చెప్తారు మ్యామ్. మాకు డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు వాళ్ళు. కాదు, డిష్ ఇది కావాలి అని కాంపిటీషన్ కి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. సెట్ ఆఫ్ గైడ్లైన్స్ పెడతారు మ్యామ్ వాళ్ళు. ఎట్లా ఉండాలి డిష్ అనేది, ఎట్లా ప్లేటింగ్ చేయాలి, ఎట్లా కుక్ చేయాలి, ప్రతి ఒక్కటి గైడ్లైన్స్ ఉంటుంది. మనం ఒక మెనూ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే షెఫ్ దగ్గరికి వాళ్ళకి నచ్చితే ఓకే సార్ లాంటి చేంజెస్ చేయాలంటే చెప్తారు వాళ్ళే. ఎట్లా ఇంప్రూవ్ చేయాలి దానికి టెస్ట్ కూడా చేస్తారు కాలేజ్లో. నేర్చుకోవాలనుకుంటే కాలేజ్ టెస్ట్ కూడా నేర్చుకోవచ్చు.
అంత షార్ప్గా అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి దీనికి అవునా. కదా. కార్వింగ్ కూడా ఉంటుందా మీకు? ఏ ఉంటుంది ఏజ్లో మ్యామ్. నేర్పిస్తారు? మాకు బిగినింగ్ సెకండ్ సెమిస్టర్ నేర్పిస్తారు మ్యామ్. ఓ. మాకు బయట నుంచి స్పెషల్ లెక్చరర్ వస్తారు ఓ అండ్ యాజ్ వెల్ యాజ్ మా షెఫ్ పద్మరావు కూడా నేర్పిస్తారు మాకు. ఓకే. వీక్లీ వన్స్ ఫ్రైడే నేర్పిస్తారు. కార్వింగ్ కి ప్రతి ఒక్కటి యూజ్ చేయొచ్చు కదా. మ్యామ్. ఆనియన్స్, క్యారెట్స్, టమాటా, ఆనియన్, క్యారెట్. టమాటో, వాటర్ మిలన్. అవును. కార్వింగ్ అనేది ఒక డిష్ ఒక art. హైలైట్ చేస్తుంది మ్యామ్. మ్మ్. ఎన్హాన్స్ చేసే డిష్ అనేది. మనకు అన్ని డిషెస్ అన్ని అయిపోయింది మ్యామ్. మనం ఫస్ట్ ఫ్రైడ్ నూడిల్స్ చేస్తున్నాం. మ్మ్. ఇందులో 3 టైప్స్ మనం ఒకటి చేసుకోవాలి ప్రాసెస్ లో. ఒకటి ఫ్రైడ్ నూడిల్స్, అలానే రైస్, క్రిస్పీ ఫ్రైడ్ నూడిల్స్, రైస్ అండ్ నూడిల్స్. నూడిల్స్. అది మ్యామ్. అందుకని ట్రిపుల్ ఫ్రైడ్ రైస్ అని వచ్చింది. ఓకే. ఇది చైనీస్ డిష్ ఏం కాదు, ప్రాపర్ చైనీస్ డిష్. మన ఇండియన్స్ వాళ్ళ హ్యాబిట్ ప్రకారం వాళ్ళు మనం డిషెస్ అనేది మార్చేస్తుంటారు కదా. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అందులో? లైట్ గా కార్న్ఫ్లవర్ వేస్తాం మ్యామ్. ఇది క్రిస్పీ కానీ మ్యామ్. డైరెక్ట్ వేసాం అనుకో క్రిస్పీ అనేది కాదు. లైట్ గా కార్న్ఫ్లవర్ కోట్ చేసేసామంటే క్రిస్పీ వస్తుంది నూడిల్స్ అనేది. అందుకని నేను చెప్పిన స్టార్టింగ్ మెన్షన్ క్రిస్పీ నూడిల్స్ అనేది, ఫ్రైడ్ క్రిస్పీ నూడిల్స్ అని ఉండే కదా, అలా లైట్ కోట్ అయితే క్రిస్పీ వస్తుంది నూడిల్స్ అనేది. మంచి కలర్. ఎట్ ది ఎండ్ ఫినిష్ మూమెంట్ లో డిష్ లో యాడ్ చేస్తారు మ్యామ్. అట్లా ఓకే. ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిందా? హైట్ అండి. ఫ్రై చేసిన నూడిల్స్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. నూడిల్స్ అనేది వైట్ ఉంటుంది కాబట్టి మురుకులాగా కనిపిస్తున్నాయి ఇలా ఫ్రై చేస్తే. మ్యామ్ నేను బ్రేక్ చేస్తాం మ్యామ్. లైట్ బ్రేక్ చేస్తాం క్రిస్పీ కోసం మ్యామ్. ఇది క్రిస్పీ అయితే ఇప్పుడు కాన్ఫ్లరేషన్ కాబట్టి క్రిస్పీ అయిపోద్ది మొత్తం. హై ఫ్లేమ్ వేసుకోవాలి. క్రిస్పీ కావాలంటే హై ఫ్లేమ్ వేసుకోవాలి. అవును. ఫ్రై అయిపోయిందా మరి? అయిపోయి మొత్తం క్రిస్పీ అయినా మనం తీసేసుకుందాం. మురుకుల్లానే ఉన్నాయి. చూసంటే క్రిస్పీ అయిపోయింది. అదే బ్రేక్ చేస్తే క్రిస్పీ అయిపోయింది. బ్రేక్ చేయండి. బాగుంది. ఓకే. ఇది ఫైనల్ గా యూజ్ చేస్తాం అంతే కదా. ఫైనల్ యూజ్ చేస్తాం. లైట్ గా మనం చూసినట్టు కలర్ మారిపోయింది. నార్మల్ నూడిల్స్ కి ఈ నూడిల్స్ కి కొంచెం కలర్ మారిపోయి ఉంటుంది. అవునవును. ఓకే. కొద్దిగా కలర్ వచ్చేసి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఏం చేసుకోవాలి? ఇప్పుడు నూడిల్స్ టాస్ చేసుకుందాం. టాస్ చేసుకోవడం. ఇప్పుడు రైస్ తో ఇంకా ఏమైనా ఫ్రైడ్ రైస్ చేయాలన్నాగా? ఇలా ఓన్లీ ఇదే రైస్ అనేది మనం కుక్ చేసుకుంటాం. నేను బిఫోర్ చేయడానికి రీజన్ ఏంటంటే రైస్ అనేది మాయిశ్చర్ ఉండకూడదు మ్యామ్. రైస్ లో కొంచెం కూడా మాయిశ్చర్ ఉండకూడదు. వాటర్ మాయిశ్చర్ ఉంటే కుక్ కాదు మ్యామ్ రైస్ అనేది. ఓకే. అందుకని నేను కొద్దిగా ముందు కుక్ చేసి పెట్టుకున్నాను మ్యామ్. ఒక 90% కుక్ చేసి పెట్టుకున్నాను. మీరు చూసినట్టయితే మాయిశ్చర్ అని ఉండదు. ఫీల్ చేయండి. అవును పట్టుకున్నాను తెలుసు. మాయిశ్చర్ ఉండకూడదు. ఫ్రైడ్ రైస్ చేయడానికి మాయిశ్చర్ ఉండకూడదు. యాజ్ వెల్ యాజ్ నూడిల్స్ కూడా ఒక 90% కుక్ చేసిన తర్వాత మొత్తం తీసి ఆయిల్ రాసి కూల్ చేయాలి, కూల్ డౌన్ చేయాలి. ఆయిల్ కూడా రాసుకోవాలి, అప్లై చేయాలి. చూసినట్టయితే షైనింగ్ ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనం ముందు ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే 1 అవర్ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ బిఫోర్ చేసుకోవాలి. కూల్ డౌన్ కావాలి. ఓకే. ఓకే. రైస్ గానీ నూడిల్స్ గానీ కూల్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి పక్కన పెట్టేసుకుంటాం. ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, ఫ్రైడ్ నూడిల్స్ చేసుకున్నా కొద్దిగా ముందు అనేది చీజ్ పెట్టుకోవాలి మ్యామ్. అది కుక్ అయ్యి ఆయిల్ రాసి కూల్ డౌన్ చేయాలి. ఓకే. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. సూపర్. మంచి టిప్ కూడా చెప్పావు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం చూసినట్టయితే ఒక పేస్ట్ ఉంది మ్యామ్. ఇది మనకి ఇదే డిష్ ఎన్హాన్సర్ మ్యామ్. ఇది ఓకే. మనం బేస్ ఇది పేరేంటి? షెజ్వాన్ పేస్ట్. షెజ్వాన్ పేస్ట్. ఇది ఎలా అంటే స్పైసీ ఉంటుంది మ్యామ్. చాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని? ప్రిపరేషన్ అనేది డ్రై రెడ్ చిల్లీని సోక్ చేస్తారు మ్యామ్. వాటర్ సోక్ చేసి అందులో సీడ్స్ రిమూవ్ చేస్తారు మ్యామ్. ఓకే. హాట్నెస్ పోవడానికి తీసేస్తారు. సీడ్స్ రిమూవ్ చేసి దెన్ పేస్ట్ చేస్తారు మ్యామ్. బాయిల్ చేసి పేస్ట్ చేస్తారు. పేస్ట్ చేసి ఆయిల్ హీట్ చేసి లైట్ గార్లిక్, ఆనియన్స్ లైట్ జింజర్ వేసి సాటే చేసి మన రెడ్ చిల్లీ పేస్ట్ ఉంటుంది మ్యామ్. అది ఫ్రేగ్రెన్స్ మీద కుక్ చేస్తారు మ్యామ్. అదే పేస్ట్ చాలా స్పైసీ ఉంటుంది. చాలా అంటే ప్రాసెస్ కూడా కొంచెం లాంగ్ లెంతీనే ఉంది. సో ఎండుమిర్చిని నానబెట్టి దాంట్లో గింజలు తీసేసి దాన్ని బాయిల్ చేసి మిక్సీ చేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకొని జింజర్ గార్లిక్ వేసుకొని సో కలర్ అంత బాగా వచ్చింది. ఎలా వచ్చింది అనే డౌట్ వచ్చింది. అది ఎట్లా అంటే మ్యామ్ కుకింగ్ అనేది స్టాప్ చేసేటప్పుడు కోల్డ్ వాటర్ వేసుకుంటారు మ్యామ్. ఓకే. అందుకనే ఎండుమిర్చి ఫ్రై చేస్తే నార్మల్ గా కలర్ బ్లాక్ వచ్చేస్తుంది. బట్ మేము అంటే మనం వాటర్ బాయిల్ చేసాం కాబట్టి బాయిల్ చేసి ఎమ్మటే కూల్ వాటర్ షిఫ్ట్ చేసినప్పుడు కలర్ మంచి కలర్ వచ్చేస్తుంది. ఓహో. సో ఇది ఒక టిప్ అన్నమాట. షెజ్వాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనాను
మనం బాగా బాయిల్ చేసుకున్న తర్వాత వెంటనే కూల్ వాటర్ లోకి వేసేసుకుంటే కనుక కలర్ అయితే మంచి పోదు. colour వచ్చేస్తది. దాని తర్వాత మిక్సీ చేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట. ఓన్లీ ఇదని కాదు మ్యామ్, ఏదైనా డిష్ చేసేటప్పుడు అది ఏమంటే కూల్ వాటర్ మార్చనుకో మంచి కలర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకి దీనికే కాదు చాలా డిష్ కి బాగా యూజ్ అవుతాయి కదా, మిగతా ఏ వంటకాలకైనా యూజ్ ఫ్రైడ్ చేసుకోవచ్చు. రైస్ కి నూడిల్స్ దీనికి చైనాలో ఇది ఒక గ్రేవీ లాగా మ్యామ్ మనకి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ప్రాసెస్ డైరెక్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా స్టవ్ ఆన్ చేసేసి అనేది చాలా హీట్ కావాలి మ్యామ్. అది అవునా? ఓకే, సో ఇప్పుడు ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. చెప్పండి, మీ కాలేజ్ గురించి చెప్పండి, ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, కాలేజ్లో సార్స్ కానీ ఎలా బిహేవ్ చేస్తారు, అలానే ప్రిన్సిపల్ ఎలా ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుందా ఇక్కడ వాతావరణం? స్ట్రిక్ట్ లేకుంటే ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మా కాలేజ్ క్లైమేట్ మీరు చూసారంటే ఎంత బాగుంటుంది. మా కాలేజ్ ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంటుంది. యాంటీ ర్యాగింగ్ మేము మా కాలేజ్. లెక్చర్స్ ప్రతి ఒక్కరు మంచి సపోర్ట్ ఉంటుంది మ్యామ్ మాకు. ఓకే, అకాడమిక్ గా అన్ని ప్రతి విధంగా మంచి సపోర్ట్ ఉంటుంది మా కాలేజ్ నుంచి. అందులోనూ మీ కాలేజ్ లో మిగతా చాలా స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ చదువుతూ ఉంటారు కదా. మాకు ఎగ్జామ్ ఉంటుంది మ్యామ్ NCHMCT. ప్రతి ఇయర్ డిసెంబర్ లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంటది. ఓకే, అది మేలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మ్యామ్. అది కౌన్సిలింగ్ ఉంటుంది, దెన్ కాలేజ్ లో జాయినింగ్ ఉంటుంది. ఓకే, చాలా స్టేట్స్ నుంచి వస్తారు కదా. మీది ఎక్కడ ప్రాపర్? నేను అడగడం మర్చిపోయాను. ప్రాపర్ నాది తెలంగాణ. తెలంగాణనే, ఇక్కడే. ఓకే, కానీ మిగతా దగ్గర నుంచి వచ్చి చదువుకోవడానికి మీరు ఇక్కడే ఉండడం వల్ల కొంచెం హ్యాపీగా. డేస్ కాలరా హాస్టల్? డేస్ కాలర్. హౌస్ దగ్గర ఉంటే ఇంటి నుంచి వచ్చేస్తున్నారు. ఇక్కడ మా కాలేజ్ లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఉంటుంది మ్యామ్. అవును అవును, ఫ్రమ్ కాశ్మీర్ టు చెన్నై, శ్రీలంక ప్రతి ఒక్కరు ఉంటుంది. సూపర్. కానీ ఇక్కడ చదువుకునే వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి ఫైనల్ గా. ఎస్, అందుకనే మంచి పేరుంది. ఇండియాలోని నెంబర్ పొజిషన్ 3 ఉందన్నమాట. తెలంగాణ హైదరాబాద్ టాప్ 1 లో ఉంది. ఆల్ ఓవర్ ఇండియా వైజ్ టాప్ 3 లో. సూపర్ అండి. అందుకనే కాంపిటీషన్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది కదా. స్టూడెంట్స్ ప్రతి ఇయర్ పెరుగుతూ ఉన్నారు. రైట్, ఇంట్రెస్ట్ కూడా ఈ ఫీల్డ్ పైన బాగా పెరుగుతుంది అందరికీ కూడా. హై డిమాండ్ మ్యామ్ ఇప్పుడు. అవును. ఓకే, బీటెక్ తర్వాత ఇదే డిమాండ్ ఇప్పుడు. అవును, బీటెక్ అంటే ఎక్కువగా హోటల్ మేనేజ్మెంట్ వైపు వస్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయిందా? ఓకే, ఇప్పుడు ఏం వేసుకోవాలి ఇందులో? ఆయిల్ శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ వారి ఆయిల్ వేస్తున్నాము. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఎక్కువ పడుతుందా? కొంచెం వేసుకున్నాం మేము. తక్కువ అయింది అనుకో నూడిల్స్ అనేది స్టిక్ అయిపోతుంది, నూడిల్స్ అనేది రైస్ స్టిక్ అయిపోతుంది. బెటర్ కొంచెం ఎక్కువ ఉంటే చూడాలి. ఇదంతా హై ఫ్లేమ్ పైన చేయాలా మొత్తంగా? హై ఫ్లేమ్ లో టాస్ చేయాలి మ్యామ్. ఇది చైనీస్ డిషెస్ అన్ని హై ఫ్లేమ్ లో టాస్ చేస్తారు మ్యామ్. ఏ డిష్ చూసుకున్నా వాళ్ళ డిషెస్ అనేవి మెయిన్ వోక్ మీద వేస్తారు మ్యామ్. వోక్ డిమ్సమ్స్ ఉంటాయి మనకు, మోమోస్ ఎలాగో వాళ్ళకి డిమ్సమ్స్ ఎలా. ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాను, దెన్ జింజర్ గార్లిక్. యాజ్ ఐ మెన్షన్డ్ ఇది ఇండో చైనీస్ డిష్ కాబట్టి కొద్ది ఆనియన్స్ కూడా వేసుకుందాం మ్యామ్ మనం. ఓకే, కలపండి, మిక్స్ చేయండి. దెన్ shredded carrot ను. ఓకే, పర్పుల్ క్యాబేజ్. మంచి కలర్ ఇస్తున్నాను. నా డ్రెస్ కలర్ లో ఉంది చాలా. వైట్ క్యాబేజ్. ఇవి కంపల్సరీ వేసుకోవాలా లేకుంటే ఆప్షనా? ఆప్షన్ మ్యామ్. నేను కలర్ఫుల్ ఉండడానికి డిఫరెంట్ క్యాబేజెస్, క్యారెట్, బిల్బర్స్ చేస్తాను మ్యామ్. నార్మల్గా మనం జస్ట్ జింజర్ గార్లిక్ ఆనియన్ లైట్ క్యారెట్ బీన్స్. క్యారెట్ బీన్స్ కామన్, స్ప్రింగ్ ఆనియన్ కామన్ మ్యామ్. పక్క ఉండదు డిష్ లో. ఒక చైనీస్ డిష్ అనేది స్ప్రింగ్ ఆనియన్ కంప్లీట్ కాదు మ్యామ్. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కదా, స్ప్రింగ్ ఆనియన్ అరోమా బాగుంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సోయా వెనిగర్ అనేది వాళ్ళ డిష్ లో కామన్ మ్యామ్, పక్కా అది. షెజ్వాన్ అనేది మనకి బయట దొరుకుతుందా? షాప్ లో డైరెక్ట్ గా దొరుకుతుంది మ్యామ్. డైరెక్ట్ రెడీమేడ్ పేస్ట్ కూడా ఉంటుంది. మనం బెటర్ ఇంట్లో ప్రిఫర్ చేస్తే బెటర్ మ్యామ్. అవును, హెల్దీ ఓకే. లైట్ కుక్ అయింది మ్యామ్. ఇప్పుడు మనం బెల్ పెప్పర్ చేద్దాం మ్యామ్. అన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్ బెల్ పెప్పర్స్. బెల్ పెప్పర్ కూడా వేసేస్తున్నాము. బెల్ పెప్పర్ అనేది క్రంచీ ఉంటే బాగుంటుంది మ్యామ్. ఎక్కువ కుక్ చేయం మనము, క్రంచీ ఉంటే బాగుంటుంది తినేటప్పుడు. అందుకే లాస్ట్ లో వేసుకోవాలి. ఫస్ట్ అవి కుక్ చేసి కొద్దిసేపు కుక్ చేసి లాస్ట్ వేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ రైస్ వేసేద్దాం. రైస్ వేసేసుకోవాలి. ఇలా వేసి
ఓకే, ఇదే టైంలో నూడిల్స్ కూడా రెండు వేసేస్తున్నారు. ప్రాసెస్ అయిపోతుంది. బాగుంది. రైస్, నూడిల్స్ అండ్ వెజిటేబుల్స్. ఇది ఎక్కడ మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఇండో చైనీస్ డిష్ మ్యామ్ ఇది. ఓకే, ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అంటే మనకు చైనీస్ గుర్తొస్తుంది, బట్ అవును. మనం అన్ని కంబైన్ చేసాం ఒక ఇండో ఫ్యూజన్ డిష్ మ్యామ్ ఇది. మహారాష్ట్రలో ఆరిజిన్ అయింది డిష్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం స్పైస్ కోసం ఓన్లీ సెజ్వానే వేస్తున్నాము, ఇంకా మిగతా పచ్చిమిర్చి పెప్పర్ మ్యామ్, పెప్పర్ కూడా కూడా యూజ్ చేద్దాం. షెజ్వాన్ వల్ల మనం మంచి కలర్ వస్తుంది మ్యామ్ డిష్ అనేది. మనం కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకుందాం మ్యామ్. బ్లాక్ పెప్పర్ ఎక్కువ ఘాట్ ఉంటుంది మ్యామ్, అదే వైట్ పెప్పర్ బ్యాలెన్స్ చేయడానికి. వైట్ పెప్పర్ అనేది ఎక్కువ ఘాట్ ఉంటుంది మ్యామ్. బ్లాక్ పెప్పర్ ఎక్కువ ఘాట్ ఉంటుంది. లిటిల్ సాల్ట్. నూడిల్స్ విరిగిపోకుండా మనం కలుపుకోవాలి కదా. నూడిల్స్ ఏమి విరిగిపోదు మ్యామ్. అసలు రైస్ వేసినట్టు కూడా కనిపించట్లేదు, దాంట్లో మిక్స్ అయిపోయింది కదా. మిక్స్ అయిపోతుంది. ఓకే, నూడిల్స్ అండ్ రైస్ కంబైన్ అయిపోతుంది. అవును, రైట్. సోయా అండ్ వెనిగర్ అని ఫినిష్ చేశారు మ్యామ్. ఓకే, సోయా సాస్ వేశారు, లైట్ వెనిగర్. ఓకే, సాల్ట్ అన్ని సరిపోయినాయి కదా. సరిపోయింది సాల్ట్ అని సరిపోయింది. మంచి మీరు చెప్పినట్టే స్పైసీ వచ్చింది మ్యామ్. స్పైస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది ఇందులో ఉండాలి కూడానా? ఉంటుంది మ్యామ్, స్పైస్ ఎక్కువ ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్ ఫినిష్ చేద్దాం. స్ప్రింగ్ ఆనియన్, లిటిల్ కొరియాండర్ మ్యామ్. ఇండియన్ డిష్ కాబట్టి అవును, కొరియాండర్ పక్కా ఫినిష్ చేస్తాం మనం. కొత్తిమీర వేసుకున్నాము, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాము. సో ఫైనల్ గా మరి ముందుగా నూడిల్స్ ఇట్లా క్రిస్పీగా రెడీ చేసి పెట్టాము. దీన్ని ఇదే టైంలో వేస్తాము. ఇది కొన్ని సర్వ్ చేసేప్పుడు వేస్తారు. ఓకే, ఇది లైట్ అండ్ ఇది ఏదైతే గ్రేవీ ఉందో ఇది హీట్ చేసి సర్వ్ చేస్తారు మ్యామ్. రైస్ సైడ్ వేసి సర్వ్ చేస్తారు. ఓకే నరేష్, అయిపోయింది కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది, తీసేసుకో. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మ్యామ్, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, ట్రిపుల్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చాలా వెరైటీగా ప్రిపేర్ చేసుకున్నాము. మరి టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తాను. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నానండి. సో ఇది మహారాష్ట్ర స్పెషల్ అని చెప్పాడు కాబట్టి ఎలా ఉండబోతుందో అనేది మీకు స్పైసీ ఉంటుంది. స్పైసీ ఉంటుంది. షెజ్వాన్ అంటే స్పైసీ ఉంటుంది. అవును, నిజంగానే స్పైసీగా ఉంది. పైన క్రిస్పీగా అనిపిస్తుంది. రైస్ కొంచెం మధ్యలో వస్తూ ఉన్నాయి. అలానే నూడిల్స్ డామినేట్ చేసేస్తుంది రైస్ని. ఫైనల్గా వేసుకున్న నూడిల్స్ ఏదైతే ఫ్రై చేసామో అది మాత్రం చాలా టేస్టీగా ఉంది. మెయిన్గా షెజ్వాన్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాని ఘాటు మాత్రం చాలా చాలా ఎక్కువ ఉందండి. కావాలంటే కొంచెం లెమన్ కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగే స్పైసీ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మెయిన్గా వేసుకున్న అన్ని వెజిటబుల్స్ కూడా బాగా తెలుస్తుంది. బెల్ పెప్పర్ ఫైనల్గా లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, దాని టేస్ట్ కూడా చాలా క్రంచీగా చాలా బాగుంది. మరి మిస్ కాకుండా ఇంత డిఫరెంట్గా ఉండే ఈ స్పెషల్ మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్, చాలా బాగుంది నరేష్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా ఘాటుగా ఉంది. మెయిన్గా తింటూ ఉంటే కొంచెం తినాలనిపిస్తూ ఉంది. కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా, కొంచెం రైస్ ఫ్లేవర్ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి. చాలా బాగుంది. లైట్గా లెమన్ వేసుకుంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. సూపర్. కావాలి నిజంగా, ఆనియన్ కూడా ఉంటుంటే ఇంకా బెటర్గా ఉండేది అనిపించింది. సో సూపర్. ఈ రోజు అయితే మా కోసం సరికొత్త టేస్టీ వెరైటీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్.